మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామమున చేరి వచ్చిన దైవ సేవకులందరికీ శుభాలు తెలియజేస్తుంటున్నాను. మరి ముఖ్యంగా ఈ అరకు ప్రాంతానికి నాకు ఆహ్వానం ఇచ్చినటువంటి పాస్టర్ షాలెం రాజు గారికి, వారి తండ్రి గారు మార్కాయ్ గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. చాలా గొప్పది. అందుని బట్టి దేవుణ్ణి మహిమపరుస్తూ ఈ ఉదయకాల సమయంలో దైవ సేవకుల సదస్సు చేరి వచ్చిన దైవ సేవకులందరికీ కూడా ఈ దినము ఒక ప్రత్యేకమైనటువంటి దినముగా మనం భావించుకొని ఈరోజు దేవుడు మనందరి పట్ల ఏర్పాటు చేసి ఉన్న వాక్యాన్ని మనము ధ్యానిస్తూ వింటూ మనమందరం కూడా దేవుడు మనల్ని ఎందుకొరకు ఏర్పాటు చేసుకున్నాడో ఆ గురిలో మన జీవిత పర్యంతం వరకు కూడా దేవుని యొక్క ఔన్నత్యాన్ని ప్రచురం చేస్తూ దేవుని యొక్క గొప్పతనాన్ని మనం ఇతరులకు పంచుతూ దేవుని యొక్క ప్రేమను చూపిస్తూ మన నిత్యం కూడా మనం ప్రతిరోజు దేవుని సేవలో నిమగ్నమై దేవుని యొక్క ప్రణాళిక మన జీవితంలో నెరవేర్చుకుంటూ మనం ముందుకు వెళ్ళాల్సినటువంటి తరుణంలో ఈ సేవా పరిచర్యలో మనం వెళ్తున్నటువంటి క్రమంలో మనము చాలా ప్రాంతాల్లో నేను తిరుగుతున్నప్పుడు చాలా మంది చెప్తా ఉంటారు ఏంటంటే సేవ చేయడము చాలా కష్టం. అవును, కష్టం. ఎందుకు కష్టము అంటే లోకంలో ఉన్న వారి కంటే కూడా దైవ సేవకులు చాలా ఇబ్బందులు పడుతుంటారు, కష్టపడుతుంటారు. దేవుని యొక్క ప్రణాళిక మన జీవితంలో ఎస్టాబ్లిష్ కావాలి అని అనుకుంటే దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఏ ప్రణాళిక అయితే నీ జీవితంలో ఏర్పాటు చేశారో ఆ ప్రణాళిక మనకు తెలియజేయబడినప్పుడు మాత్రమే దేవుని స్వరాన్ని మనం విని దేవుని యొక్క ప్రణాళికలో మనము ముందుకు వెళ్తున్న క్రమంలోనే అది మన జీవితంలో నెరవేర్చబడుతుంది. ఆ క్రమంలో అపోస్తలుడైనటువంటి పౌలు గారు చెప్తున్నటువంటి మాటలో కొన్ని అంశాలను మనము ధ్యానించుకుందాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 24వ వచనం యొక్క లేఖన భాగంలో మనం చూస్తే ఈ మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 24వ వచనంలో చూస్తే ఇక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుతురు గాని ఒక్కడే బహుమానము పొందుతునని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానం పొందినట్లుగా పరిగెత్తుడి. ఈ లేఖన భాగంలో మనం చూసినట్లయితే ఒక సేవా జీవితము అనేది పందెపు రంగం. దేవుని యొక్క వాక్యంలో చాలా మంది మనతో పాటు అందరూ కూడా పరిగెత్తుతారు. పరిగెత్తున్నటువంటి క్రమంలో లోకంలో చూసినా మరి మన జీవితంలో చూసినా పరుగు పందెంలో మనం వెళ్తున్నటువంటి క్రమంలో చాలా మంది మనతో పాటు కూడా వస్తుంటారు. అనేక ప్రాంతాల్లో తిరుగుతున్నటువంటి క్రమంలో దేవుని సేవలో నాకు ఎదురైనటువంటి మనుషులతో దైవ సేవకులతో నేను మాట్లాడుతున్నటువంటి క్రమంలో చాలా మంది కూడా నిరుత్సాహానికి గురవుతుంటారు. చాలా మంది కూడా సేవను మధ్యలోనే వదిలిపెడుతుంటారు. ఎందును బట్టి వదిలిపెడుతుంటారంటే వారి గమ్యము వారికి తెలియక. ఎందుకు వదిలిపెడతారంటే వారికి వచ్చే కష్టాలను బట్టి. ఎందుకు వదిలిపెడతారంటే వారికి వచ్చే శ్రమలను బట్టి. ఎందుకు వదిలిపెడతారంటే శాంతి సమాధానం లేక మన పరిస్థితులను బట్టి ఈ పందెపు రంగాన్ని వదిలిపెడుతూ ఉంటారు. కానీ లక్ష్యంతో పరిగెత్తువారే బహుమానం పొందుకుంటారని అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఈ వచనంలో చెప్తా ఉంటున్నారు. నీకున్నటువంటి లక్ష్యం ఏంటి? ఈరోజు దైవ సేవకులంగా మనకు దేవుడు ఇచ్చిన లక్ష్యం ఏంటి అంటే ఆత్మలను సంపాదించడం. ఆత్మలు సంపాదిస్తున్నటువంటి క్రమంలో మరి ఇతరులతోటి వ్యతిరేకత అయితేనేమి, కుటుంబంలో అశాంతి అయితేనేమి, అనేక సమస్యల గుండా పరిగెడుతున్నటువంటి క్రమంలో మన జీవితంలో నిరుత్సాహము ఎదురవుతూ ఉంటాయి.
మన సేవ లక్ష్యముతో కొనసాగినప్పుడు మాత్రమే దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి ఆ గమ్యానికి మనం చేర్చబడతాం. ఆ లక్ష్యంలోకి మనము మొదటిగా టాపిన్ కావాలి. ఎప్పుడైతే ఆ లక్ష్యంలోకి దిశానిర్దేశం కలిగి మనం ఎప్పుడైతే వెళ్తామో, మన చుట్టూ అనేకులు కూడా పరిగెత్తుతుండొచ్చు, కానీ లక్ష్యము నీకు ఉన్నప్పుడు మాత్రమే దేవుని రాజ్యంలో నువ్వు బహుమానం పొందుకోగలుగుతావు. అటువల్ల మీరు బహుమానము పొందినట్లు పరిగెత్తాలి. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా, ఏ రీతిగా నలిగిపోయినా దేవుని గమ్యం మనకు తెలిసినప్పుడు మాత్రమే దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆ బహుమానాన్ని మనం పొందుకుంటాం. ప్రియ దేవుని సంగమా, దైవ జనమా, మనం మొదటిగా మనము పరిగెత్తే లక్ష్యము మనకు తెలిసినప్పుడు మాత్రమే ఆ కిరీటము, ఆ ఆనందము, ఆ సంతోషము మనకు లభిస్తుంది. 25వ వచనంలో మనం చూసినట్లయితే, వారు క్షేమము కిరీటమును పొందుటకును మనమైతే అక్షేమము కిరీటం పొందుటకు మితముగా ఉన్నామని వాక్యం సెలవిస్తా ఉంది. ఇక్కడ లోకంలో మనుషులు పేరు కోసం పరిగెత్తుతారు, లోకంలో మనుషులు పదవి కోసం పరిగెత్తుతారు, లోకంలో మనుషులు డబ్బు కోసం పరిగెత్తుతారు, లోకంలో మనుషులు అనేక విషయాలకు సొంత మహిమ నిమిత్తం, సొంత కార్యాల నిమిత్తము మరి పరిగెత్తుతూ ఉంటారు. దైవ సేవకులంగా మనం ఎప్పుడైతే దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆ గమ్యానికి నువ్వు చేరుకోవాలంటే, దేవుడు నీ పట్ల ఏర్పాటు చేసినటువంటి ఆ లక్ష్యమును తెలుసుకున్నప్పుడు మాత్రమే, ఆ గమ్యమును తెలుసుకున్నప్పుడు మాత్రమే, ఆ ప్రణాళిక మనం తెలుసుకున్నప్పుడు మాత్రమే దేవుని యొక్క బహుమానము, అక్షయ కిరీటం మనం పొందుకుంటాం. చాలా మంది కూడా మన పరిస్థితులను బట్టి, మనకున్న సమస్యలను బట్టి, మనకున్నటువంటి పద్ధతులను బట్టి, మనకున్నటువంటి ఆచారాలను బట్టి దాంట్లోనే మనం మగ్గిపోతుంటాం. ఆ కంఫర్ట్ జోన్ లో కానీ ఎప్పుడైతే మనం బయటికి వేస్తామో, ఆ కంఫర్ట్ జోన్ లో నుంచి మనం ఎప్పుడైతే బయటికి వస్తామో, అప్పుడు మాత్రమే దేవుని కార్యాలను మనం చూడగలుగుతాం. అంతేకాకుండా క్షణికమైనటువంటి శ్రమలు వచ్చినా వాటికి లొంగిపోతే, వాటికి లోపడితే నిత్యమైనటువంటి మహిమను మనం పొందుకోలేమండి. అందుకని ఇక్కడ చూస్తే ఈ లేఖన భాగాన్ని మనం చూసినట్లయితే, మనమైతే అక్షయమగు కిరీటము పొందుటకు మితముగా ఉన్నాం. ఆ అక్షయమైనటువంటి ఆ కిరీటము నీకు రావాలి అంటే ఒక దృక్పథముతోటి, ఒక ప్యాషన్ తోటి, ఒక బలమైనటువంటి ఆ ధైర్యముతోటి దేవుని కలిగి మనం ఎప్పుడైతే వెళ్తామో, అప్పుడు మాత్రమే నీ పరిచర్య విస్తరించబడుతుంది. అప్పుడు మాత్రమే నీ జీవితంలో, నీ పరిచర్యలో దేవుని కార్యాలను చూడగలుగుతావు. ప్రియ దైవ జనమా, దేవుని యొక్క ఆ వాక్యంలో మనం చూసినట్లయితే, రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 18వ వచనంలో మనం చూసినట్లయితే, వాక్యంలో అపోస్తలుడైనటువంటి పౌలు గారు చెప్తున్నటువంటి మాటను కనుక మనం చూసినట్లయితే, మన ఎడల ప్రత్యక్షము కాబో మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవని ఎంచుచున్నాను. మరి ప్రియమైన దైవ జనమా, క్రైస్తవ జీవితం అనగానే మరి సమస్యలు లేని జీవితం కాదండి. ఎప్పుడైతే మనం దేవునితో అంటు కట్టబడతామో, ఎప్పుడైతే దేవునితో నడుస్తామో, ఎప్పుడైతే మన ఆత్మీయ జీవితము దేవుణ్ణి వెళ్తుంటామో, అప్పుడు భయంకరమైనటువంటి శ్రమలు వస్తాయి, కృంగతీసే శ్రమలు వస్తాయి, బాధలు వస్తాయి, కష్టాలు వస్తాయి. కానీ లేఖన భాగాలు మనకు బోధిస్తుంది ఏంటంటే, ఇక్కడ మన ఎదుట ప్రత్యక్షము కాబో మహిమ ఎదుట ఇప్పటి శ్రమలు ఎన్న తగిన, అంటే దేవుణ్ణి మనం ఎంత లోతుగా వెళ్ళి, దేవునితో మనం లోతుగా వెళ్తేనే దేవుని రాజ్యాన్ని కట్టగలుగుతాం. నామమాత్రమైనటువంటి ఒక పరిచర్యలో ఉంటే, నామమాత్రమైనటువంటి విశ్వాస జీవితంలో కనుక మనం ఉంటే దేవుని కార్యాలను మనం చూడలేం. క్రీస్తుని అనుసరించిన దినం నుండే మనకు శ్రమలు ప్రారంభమవుతాయి. మనం ఎప్పుడైతే మరి మొదటి రోజు నుంచే మనం దేవునిలో ఎప్పుడైతే సేవ చేస్తామో, తీర్మానం చేసుకుంటామో, అప్పటి నుంచే మన జీవితంలో అనేక శ్రమలు ప్రారంభమవుతాయి. శ్రమల మీద మనం దృష్టి ఉంచితే దేవుని రాజ్యాన్ని మనం కట్టలేం. దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి ఆ యొక్క గమ్యంలోకి నువ్వు వెళ్ళాలి అంటే నీ దృష్టి అంతా కూడా నీకు రాబోయే మహిమ ఎదుట, నీకు రాబోయే బహుమానం ముందు, నీకు రాబోయే గమ్యం ముందు ఆ దృష్టి అంతా కూడా మనం పెట్టినప్పుడు మాత్రమే ఆ గమ్యానికి మనం రీచ్ కాకుండా మన జీవితంలో శ్రమల మీద దృష్టి పెడితే
దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆ గమ్యానికి ఎప్పటికీ కూడా మనం చేరుకోలేం. మరి కొందరికి కుటుంబం ద్వారా, కొందరికి సమాజం ద్వారా, మరికొందరికి సేవలు, ఆరోగ్య పరంగా, ఆర్థిక పరంగా అనేక శ్రమలు వస్తాయి. నీకు ఏ శ్రమలు నీకు కలిగినా దేవునిలో కృంగిపోతే దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆ గమ్యానికి మనము చేర్చబడలేము. అయితే నేను ఈ మధ్యాహ్న కాల సమయంలో మిమ్మల్ని అడుగుతున్న ప్రశ్న, ఈ శ్రమలకు అర్థం ఉందా నీ జీవితంలో? దేవుడు నీ శ్రమలను ఎందుకు అనుమతిస్తున్నాడు? ఎప్పుడైతే మనము పరీక్షించుకున్నామా ప్రియ దైవజనమా, అవి ఎప్పటికీ ఇలానే కొనసాగుతాయా అంటే దేవునిలో నువ్వు కట్టబడినప్పుడు, దేవునిలో నువ్వు స్థిరపరచబడినప్పుడు మాత్రమే దేవుని కార్యాలను మనం చూడగలుగుతాం. అంతేకాకుండా మరి ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఏ రీతిగా నలిగిపోయినా దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఆ పందెపు రంగంలో గనుక నీవు ఉంటే, ఆ పందెపు రంగం కనుక నువ్వు పరిగెత్తితే దేవుడు నీకు బహుమానం ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అంతేకాకుండా మరి ఈ ప్రశ్నలకు మరి అపోస్తలుడైన పౌలు తన అనుభవాలతో దేవుని ప్రకటన మన ముందు ఉంచిన వాక్యంలో చూసినట్లయితే 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 23 నుంచి చూస్తే, పౌలు గారు మరి ఎప్పుడైతే సేవా పరిచర్య ప్రారంభించాడో మరి పౌలు గారి జీవితంలో అనేక శ్రమలు వచ్చాయి, బాధలు వచ్చాయి, ఇబ్బందులు వచ్చాయి, అనేక రకాలుగా నలిగిపోతున్నటువంటి తరుణంలో 11వ అధ్యాయం 23వ వచనంలో మనం చూసినట్లయితే, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 23 నుంచి మనం చదువుకుంటే ఇక్కడ అనేక విషయాలు రాయబడి ఉంది. ఇక్కడ వారు క్రీస్తు పరిచారకుల వెర్రివాని వలె మాట్లాడుచున్నాను. నేనును మరీ ఎక్కువగా క్రీస్తు పరిచారకుడను, మరీ విశేషముగా ప్రయాసపడి తిని, మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని, అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేక మార్లు ప్రాణాపాయములలో ఉంటిని, యూతుల చేత 5 మార్లు ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటిని, 3 మారు బెత్తములతో కొట్టబడి తిని, ఒకసారి రాళ్లతో కొట్టబడి తిని, 3 మారు ఓడ పగిలి శ్రమపడి తిని, ఒక రాత్రి పగళ్ళు సముద్రములో గడిపి తిని, అనేక పర్యాయములు ప్రయాణములలోను, నదుల వలనైన ఆపదలలోను, దొంగల వలనైన ఆపదలలోను, నా స్వజనుల వలనైన ఆపదలలోను, అన్యజనుల వలనైన ఆపదలలోను, పట్టణములో ఆపదలలోను, అరణ్యములో ఆపదలలోను, సముద్రములో ఆపదలలోను, కపట సహోదరుల వలన ఆపదలలోను ఉంటుంది. రైట్, చదువు. ప్రయాసముతోను, కష్టములతోను, తరచుగా జాగరణములతోను, ఆకలి దప్పులతోను, తరచుగా ఉపవాసములతోను, చలితోను, దిగంబరత్వముతోను ఉంటిని. ఇంకను చెప్పవలసినవి అనేకములున్నవి. ఇవేమో గాక సంఘములన్నిటిని గూర్చిన చింతయు కలదు. ఈ భారము దినదినమున నాకు కలుగుచున్నది. ఎవడైనను బలహీనుడాయన, నేనును బలహీనుడను కానా, ఎవడైనను తొట్టుపడేనా, నాకును మంట కలుగదా. ఈ వాక్య భాగంలో మనం చూసినట్లయితే అత్యంత హృదయ వేదన కలిగినటువంటి ప్రార్థనగా మనం చూస్తాం. ఈ సంఘ సంస్కర్తగా ఉన్నటువంటి పౌలు గారి జీవితంలో చూస్తే ఆయనకు కలిగినటువంటి శ్రమలను చూస్తే వర్ణనాతీతం. ఆ శ్రమలను కనుక మనం చూసినట్లయితే భయంకరమైనటువంటి శ్రమలో కొట్టమిట్టాడుతున్నాడు, భయంకరమైనటువంటి బాధలు, భయంకరమైనటువంటి శ్రమలు, ఒంటరితనం, మనుషులతో వ్యతిరేకత, సంఘంలో వ్యతిరేకత, అనేక చోట్ల వ్యతిరేకత వస్తూ ఉంటున్నటువంటి తరుణంలో పౌలు గారు అనుభవించినటువంటి శ్రమలను మనం చూస్తే అనేక సార్లు చెరసాలలో పౌలు గారిని వేయడం మనం చూస్తూ ఉంటాం. అట్లాంటి శ్రమలు మనం అనుభవించామా? అనేక సార్లు అపరిమితంగా పౌలు గారిని దెబ్బలు కొట్టారు. అంతేకాకుండా అనేక సందర్భాలలో ప్రాణాపాయంలో చిక్కుకొని ఉన్నాడు పౌలు గారు. అంతేకాకుండా మరి బెత్తంతో కొట్టారని కూడా వాక్యం సెలవిస్తా ఉంది. అనేక సార్లు రాళ్లతో కొట్టడం కూడా మనం చూస్తూ ఉంటున్నాం. 3 మారు ఓడ కూడా పగిలిపోవడం మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియ దేవుని సంఘమా, ఎందుకు మరి అపోస్తలుడైన పౌలు మీద అట్లాంటి శ్రమలు జరుగుతుంటున్నాయి? అవే శ్రమలు మనకొస్తే మనం తట్టుకోగలమా? అవే శ్రమలు మనకొస్తే మనం తట్టుకోగలమా? ఎప్పుడైతే పౌలు గారికి తెలుసు ఆయన గురి ఏంటో, పౌలు గారికి తెలుసు ఆయన గమ్యం ఏంటో, పౌలు గారు ఎందుకొరకు పిలువబడ్డాడో ఆయనకు తెలుసు. ఈరోజు నీ గమ్యం నీకు తెలియబడకపోతే,
ఈరోజు నీ ప్రణాళిక నీకు తెలియబడకపోతే, ఈరోజు దేవుని చిత్తము నీ ఎడలో తెలుసుకోకపోతే, దేవుడు ఏర్పాటు చేసినటువంటి గమ్యానికి మనం వెళ్ళాం. ఆ గమ్యంలో దేవుడు పరీక్షిస్తున్నటువంటి క్రమంలో మరి పౌలు గారు రాత్రి పగలు కూడా మరి సముద్రంలో ఆకలి దప్పులు ఉపవాసాలు ఎన్నో కూడా మరి చేయడం మనం చూస్తాం. చలి దిగంబరత్వంలో కూడా కొట్టుమిటాటైన సందర్భాలు ఉన్నాయి. అంతకంటే ఎక్కువగా సంఘాలన్నిటి మీద కూడా చింత కలిగి దేవుని కొరకు రోషము కలిగిన దైవజనులుగా ముందుకు వెళ్తా ఉంటున్నాడు. ఎందుకు రావాలి శ్రమలు, ఎందుకు రావాలి కష్టాలు, ఎందుకు రావాలి బాధలు? పౌలు గారికి లేదా బయట సంతోషం, పౌలు గారికి లేదా లోకంలో ఆనందం, పౌలు గారికి లేదా అనేక సుఖభావాలు బయట. అంటే ఒక వ్యక్తిని దేవుడు వాడుకోవాలంటే దేవుడు కొనెక్కే శ్రమలు అనుభవిస్తాడు. ఆ శ్రమలలో నీ జీవితము కట్టబడినట్లయితే, ఆ బాధలలో నువ్వు దేవుని మీద నిలబడినట్లయితే, నీకొచ్చే బాధలలో, ఇరుకులో, ఇబ్బందులో నువ్వు దేవుని వాక్యం మీద నీ పరిచర్య నిర్మితమైతే, దేవుని వాక్యం మీద నీ జీవితము కట్టబడితే, దేవుని వాక్యం మీద నువ్వు ఎప్పుడైతే నిలబడతావో, నో మ్యాటర్ లోకంలో ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, దేవుడు ఏర్పాటు చేసిన గమ్యానికి నువ్వు చేర్చబడతావు. హల్లెలూయా. దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆ బహుమానము నీకు లభిస్తుంది. మనం అనుకుంటాం, మనం ఎంతసేపు కూడా మన పొరుగు వారితో కాంపిటీషన్ లో ఉంటాం. అరే వాళ్ళను వీళ్ళని పోటీతత్వంలో తీసుకుంటాం. వాళ్ళకు సౌండ్ బాక్స్ ఉంటే నాకు అంతకంటే సౌండ్ బాక్స్ ఉండాలని అనుకుంటాం. వారికి కారు ఉంటే నాకు ఇంకొకటి ఉండాలని వీటి మధ్యలోనే మనం కొట్టుమిట్టాడతాం. కానీ దేవుడు చెప్తున్నాడు, అంతకంటే బహుమానం ముందుగా ఉంది. దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆ బహుమానము నువ్వు వెళ్ళాలి అని అనుకుంటే, ప్రియ దైవ జనమా, నో మ్యాటర్ ఎన్ని శ్రమల్ని ఇబ్బంది పెట్టినా నీ దృష్టి అంతా కూడా నీ శ్రమల మీద కాదు, నీ దృష్టి అంతా కూడా నీ కుటుంబం మీద కాదు, నీ దృష్టి అంతా కూడా ఇరుగు పొరుగు వారి సేవల మీద కాదు, నీ దృష్టి దేవుడు ఏర్పాటు చేసినటువంటి గమ్యం మీద ఉన్నప్పుడు మాత్రమే నీ గమ్యానికి నువ్వు చేర్చబడతావు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచాం. పౌలు గారికి భయంకరమైనటువంటి శ్రమలు వస్తున్నాయి. ఆయన శ్రమను వర్ణనాతీతం చెప్పుకో. ఈ వచనాలన్నింటిలో చూస్తే ఆ లిస్ట్ అంత పెద్ద లిస్ట్ కూడా ఉంది అక్కడ. ఇది ఒక రోజు వచ్చిన శ్రమలు కాదు పౌలు గారికి. ఈ శ్రమలన్నీ కూడా ఒక వారం రోజులు వచ్చిన శ్రమలు కాదండి. ఈ శ్రమలు అన్నీ కూడా ఒక సంవత్సరం వచ్చిన శ్రమలు కాదు. జీవితాంతము క్రీస్తు సేవలో వస్తున్నటువంటి శ్రమలు. ఈరోజు నీకు కలుగుతున్నటువంటి శ్రమలను బట్టి, చిన్న చిన్న శ్రమలను బట్టి నువ్వు నలిగిపోతున్నావేమో. డబ్బులు ఎట్లా రావాలి, లేకపోతే పిల్లల భవిష్యత్తు ఏంది, కుటుంబ పరిస్థితి ఏంది, ఇవన్నిటి మధ్యలో నువ్వు నలిగిపోతున్నావేమో. ప్రియా దైవ జనమా, దేవుడు చెప్తున్నటువంటి మాట, నీ దృష్టి నీ గమ్యం మీద ఉన్నప్పుడు మాత్రమే అవన్నిటిని జయిస్తావు. ఈరోజు నీ దృష్టి ఎక్కడుంది? నీ పరిస్థితి మీద ఉందా? నీ దృష్టి ఎక్కడుంది? నీకున్నటువంటి శ్రమల మీద ఉందా? నీ దృష్టి ఎక్కడుంది? నీ కుటుంబ పరిస్థితుల మీద ఉందా? మన దృష్టి ఎక్కడుంది? ఈరోజు ఇరుగు పొరుగు వారి మీద ఉందా? ఎప్పుడైతే వీటి మీద ఉంటుందో మనము దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆ గమ్యానికి మనం చేర్చబడలేం. క్షణికమైనటువంటి శ్రమ పౌలు గారి ఒక దృష్ట కోణంలో మనం చూసినట్లయితే, ఈ 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనంలో కనుక మనం చూస్తే, ఇక్కడ చూసినట్లయితే వాక్యము ఏమని రాయబడిందంటే, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం, మేము దృశ్యమైన వాటిని చూడక, దృశ్యమైన వాటి అంటే మనకు కనబడేటి, మనకు వచ్చే శ్రమలు, మన కళ్ళ ముందు కనబడేటువంటి దృశ్యాలు చూడక, అదృశ్యమైన వాటినే నిదానించి చూచుచున్నాం కనుక క్షణమాత్రముందు ఈ చులకన శ్రమ. పౌలు గారు చెప్తుంది ఏంటంటే, మనం అనుకుంటాం నాకు సంవత్సరాల నుండి శ్రమలు వస్తున్నాయి, నాకు కష్టం వెంబడి కష్టం, నాకే ఉండాలా ఆర్థిక సమస్యలు, నాకే ఉండాలా కష్టాలు, నాకే ఉండాలా అశాంతి, నాకే ఉండాలా లేని అని ఎంతో మంది నిరుత్సాహానికి గురైతా ఉంటారు. కానీ పౌలు గారు చాలా
భయంకరమైనటువంటి ఒత్తిడిలో కూడా దేవునికి తో ఉన్నటువంటి ఆ రిలేషన్షిప్ ని కనుక మనం చూసినట్లయితే ఎంత లోతైన అనుభవం పౌలు గారికి దేవునితో ఉందండి. ఆ లోతైన అనుభవం నీకుందా? ఈరోజు మనకుందా? ఒకానొక సందర్భంలో అదే పౌలు గారిని కనుక మనం చూస్తే సంఘాలను నాశనం చేసిన క్రైస్తవులైన విశ్వాసులు ఉన్నారు. ఎంతో మందిని నష్టం చేసిన వ్యక్తి ఎవరు అంటే పౌలు గారు, సౌలు గారు. ఎప్పుడైతే సౌలు బికమ్ ఏ పౌల్, దేవుడు వాడుకోవడం ప్రారంభించాడు. నీ జీవితంలో కూడా ట్రాన్స్ఫర్మేషన్ కావాలి. ఒక నామ మాత్రమైనటువంటి ఏదో దేవుడు పిలిచింది నేను సేవ చేయాలని అనే దృక్పథంలో మనం ఉన్నన్ని రోజులు దేవుడు వాడుకోవడండి. నీ కంఫర్ట్ జోన్ నుండి నువ్వు బయటికి వచ్చినప్పుడు మాత్రమే దేవుడు నీ ఎడల గొప్ప కార్యాలు చేస్తాడు. దేవుడు నీ పరిసరంలో విస్తరించాలి అని అనుకుంటే, నీ కుటుంబాన్ని విస్తరించాలి అని అనుకుంటే, నీ పరిచయం అనేక ప్రాంతాలకు నువ్వు వెళ్ళాలి అని అనుకుంటే, నీ దృష్టిని శ్రమలలో నుండి మళ్లించి దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆ గమ్యాల వైపు నువ్వు చూసినప్పుడు మాత్రమే నీ గమ్యానికి చేరుకుంటావు. అక్షయమైన కిరీటం నీకు లభిస్తుంది. ఆ దృష్టి లేనన్ని రోజులు నువ్వు కష్టపడుతూనే ఉంటావు, బాధపడుతూనే ఉంటావు, నలిగిపోతూనే ఉంటావు. అపోస్తులైన పౌలు గారు భయంకరమైనటువంటి శ్రమలలో నుండి కూడా దేవుడు ఏర్పాటు చేసినటువంటి దృశ్యాన్ని చూస్తుంటున్నాడు. ఈరోజు నేను అడుగుతున్న ప్రశ్న, నువ్వు ఏ దృశ్యాన్ని చూస్తుంటున్నావు? నువ్వు ఏ గమ్యాన్ని చూస్తుంటున్నావు? ప్రియా దైవ జనమా, చూడండి ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే, క్షణమాత్రం ముందు చులకన శ్రమనట. అంటే ఇన్ని జీవితాంతము అనుభవిస్తున్నటువంటి శ్రమలను ఒక క్షణముతోటి అపోస్తుడైన పౌలు మరి చూపిస్తా ఉంటున్నాడు. ఇది వింటే ఆశ్చర్యమే కలుగుతుంది మనకు. ఎందుకంటే జీవితాంతం శ్రమను అనుభవించే పౌలు వాటిని క్షణికమైనవి, చులకనమైనవి అంటున్నాడు. అంటే ఎందుకు ఈ మాటలు, ఈ పదాలు బైబిల్లో ఉపయోగించాడు అపోస్తులైన పౌలు? క్షణిక మాత్రమైనటువంటి శ్రమ, జీవితాంతం. పై వర్షాల్లో చూస్తే ఇంతకుముందుకు మనం చదువుకున్న వాక్యంలో మనం చూస్తే ఇక్కడ 2 కొరింథీ 11:23-29 వరకు చూస్తే చెప్పలేనన్ని శ్రమలు కలిగినాయి, చెప్పలేనన్ని బాధలు కలిగాయి. కానీ వాటిని క్షణముతో అపోస్తులైన పౌలు పోలుస్తూ ఉంటాడు. ఎందుకంటే ఆయన దేవుడు ఎవరో ఆయనకు తెలుసండి. నీ దేవుడు ఎవరో నీకు తెలుసా? ఈరోజు మనం అనుకుంటాం, నేను దేవుని పిలిచాడని అని అనుకుంటాం. అవును, దేవుడు పిలిచాడు. కానీ దేవుని గొప్పతనాన్ని నువ్వు రుచి చూసావా? దేవుని యొక్క ఔన్నత్యాన్ని రుచి చూసావా? దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆ గమ్యానికి, ఆ అక్షయ కిరీటము, లేకపోతే దేవుడి ప్రణాళిక మన జీవితంలో ఎందుకు ఎస్టాబ్లిష్ గా స్థిరపరచబడలేకపోతుంది అంటే, మన దృష్టి అంతా కూడా మన శ్రమల మీద, మన బాధల మీద, మన కష్టాల మీద, మనకున్నటువంటి పరిస్థితుల మీద ఉండి సేవ చేస్తే మనము విస్తరించబడమండి. నువ్వు నీ పరిస్థితిని మార్చుకొని దేవుడు ఏర్పాటు చేసినటువంటి గమ్యం వైపు మనం వెళ్ళాలి. మరి పౌలు గారు చెప్తున్నాడు ఇక్కడ ఏంటంటే, ఎందుకు ఇలా చెప్తున్నంటే, కాలాన్ని అనంతత్వంతో పోల్చి చూశాడు. అంటే మన జీవితంలో బైబిల్ చెప్తుంది ఏంటంటే, మనం మానవులు బ్రతికితే ఎన్ని సంవత్సరాలు? 90 కీర్తనలు ఉంది. ఎన్ని సంవత్సరాలు? 60 లేక 70 సంవత్సరాలు. కానీ దేవుని మహిమ నిత్య కాలం ఉంటుంది. ఆ నిత్యత్వంలో నువ్వు వెళ్ళాలి అంటే దేవుడు ఏర్పాటు చేసినటువంటి ప్రణాళికలోకి మనం వచ్చినప్పుడు మాత్రమే. మరి సముద్రంతో పోల్చే ఒక చుక్క నీరు ఎంత చిన్నదో, నిత్య కాలంతో పోల్చే మన శ్రమలు కూడా అంతే చిన్నవి. కానీ మన దృష్టి అంతా కూడా మన పరిస్థితుల మీదనే మగ్గిపోతుంటాం. ఆ పరిస్థితుల మీదనే ఉన్నంత సేపు దేవుని మహిమను మనం ఎన్నటికీ కూడా చూడలేము. నీ పరిస్థితిని చూసే దృక్పథము మార్చబడాలి. అందుకని ఏమంటున్నాడు ఆ పౌలు గారు ఏంటంటే, మేము దృశ్యమైన వాటిని చూడక మనకు కనబడే వాటినే మనం చూస్తాం. మనం కనబడే వాటిని చూస్తే మన మైండ్ సెట్ కూడా వాటి మీదనే ఉంటుంది. సమస్యలు నిరంతరం ఉంటాయి, మన సమస్యలు ఎన్నటికీ కూడా తీర్చబడవు. మనం చూడాల్సింది మన గమ్యము. పక్కవారితో చెప్పండి, నువ్వు చూడవలసింది నీ గమ్యాన్ని చూడు. నీ గమ్యానికి చేరుకునే సమయంలో
దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆ గమ్యానికి నువ్వు చేరుకున్నటువంటి సమయంలో అనేక బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, వ్యతిరేకతలు వచ్చినా నీ దృష్టి మాత్రము నీ గమ్యం మీద ఉండాల్సిందే. అందుకనే లేఖన భాగాల్లో మనం చూస్తే దేవుడు శ్రమల ద్వారా ఏమిస్తాడు మనకి? పక్కవారిని అడగండి, శ్రమల ద్వారా దేవుడు నీకు ఏమిస్తాడు? ఏమిస్తాడు? బహుమానం ఇస్తాడు. బహుమానం ఇస్తాడు దేవుడు. దేవుడు ఏమిస్తాడు? శ్రమల వల్ల బహుమానం ఇస్తాడు. కానీ అవన్నీ కూడా శ్రమలు మనం వ్యతిరేకంగా పనిచేయడం లేదు, కానీ మన కోసమే పనిచేస్తున్నాయి. పక్కవారితో చెప్పండి, నీ శ్రమ నీ గమ్యానికి చేరుస్తుంది అని చెప్పండి. నీకు కలిగిన శ్రమ నీ గమ్యానికి చేరుస్తుంది. ఆ శ్రమనే లేకపోతే నీ గమ్యానికి నువ్వు చేర్చబడవు. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 3వ వచనంలో మనం చూసినట్లయితే ఇక్కడ వాక్యంలో మనం చూస్తే ఏమని రాయబడిందంటే, అంతేకాదు శ్రమ ఓర్పును, చదవాలి త్వరగా, ఓర్పు పరీక్షను, నిరీక్షణను శ్రమల యందును అతిశయపడుదము. వావ్! ఏం చేయాలంట? నీకు ఒక 10 లక్షలు పడతావా? మనకు అనారోగ్యం ఉంటే మనం అతిశయపడతామా? మనకు సమస్యలు ఉంటే అతిశయపడతామా? కానీ బైబిల్ పరిభాషలో చూస్తే నీకు శ్రమ కలిగినప్పుడు మాత్రమే నువ్వు అతిశయపడాలంట. ఎందుకంటే ఆ శ్రమలో నిన్ను దేవుడు ఏర్పాటు చేసినటువంటి గమ్యానికి చేరుస్తుంది. దేవుడు నీకు ఎన్ని శ్రమలు ఉన్నాయి, లెక్కలేని శ్రమలు నీకు కలుగుతున్నాయేమో, కాలర్ ఎగరేసుకొని బ్రతికి ఈ రోజు నుంచి. నీకు ఎన్ని శ్రమలు వస్తున్నాయో నాకు తెలియదు, కానీ నేను అడుగుతున్న ఒక మాట, దైవ సేవకులకు ఎంతమందికి ఆర్థిక సమస్యలు ఉన్నాయి? అందరికి ఉంటాయి, నాకు తెలిసి. ఫస్ట్ సేవకులకు ఉండేది మొదటిగా ఏంటి? ఫైనాన్షియల్ ప్రాబ్లం, ఆర్థిక సమస్యలు. అనేక శ్రమలు కూడా ఉంటాయి, కానీ నీకు ఎంత పెద్ద శ్రమ ఉన్నా కాలర్ ఎగరేసుకొని బ్రతకమని బైబిల్ చెప్తుంది. ఎందుకంటే శ్రమల యందు అతిశయపడాలి. నీకు ఒక్క శ్రమ ఉంటే, 2 శ్రమలున్నా, 10 శ్రమలున్నా, 100 శ్రమలున్నా ఈ రోజు నుంచి అతిశయపడు. నీ యొక్క గమ్యము నీకు తెలియబడుతుంది. నీ శ్రమలను కనుక నువ్వు అతిశయపడితే దేవుడు నిన్ను నీ గమ్యానికి చేస్తాడు. శ్రమ, ఓర్పు పరీక్ష నిరీక్షణను నిన్ను కాపాడుతుంది. నీ నిరీక్షణ, ప్రభువునందు నీ నిరీక్ష ఎప్పుడు కూడా నిరాశపరచదు. చాలా చూస్తుంటాం, చాలా మంది, నాకు తెలిసిన వారు చాలా మంది కూడా పరిచర్య, అయ్యా దేవుడు నన్ను పిలిచాడండి అని చెప్పారు చాలా మంది. ఎంతో మంది కూడా 1 సంవత్సరం చేశారు, 2 సంవత్సరాలు చేశారు, 3 సంవత్సరాలు చేశారు. డబ్బులకు ఇబ్బందులై సేవా పరిచర్యని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఎందుకు? శ్రమలకు తట్టుకోలేని పరిస్థితులలో, ఎందుకు కష్టాలకు తట్టుకోలేని పరిస్థితుల్లో, ఎందుకు కుటుంబాలను పోషించుకోలేని పరిస్థితులలో మగ్గిపోతున్నారు చాలా మంది కూడా. కానీ ఎప్పుడైతే నీ జీవితము దేవుని వాక్యం మీద నువ్వు కట్టబడుతావో దేవుని రాజ్యాన్ని నువ్వు చూడగలుగుతాం. 2వ తిమోతిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో 19, 20, 21 వచనాల్లో చూస్తే అక్కడ రాయబడింది ఏంటంటే, అక్కడ ఘనమైన పాత్రగా, ఆ వాక్యం చదవండి ఒకసారి. అయినను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉంది. ప్రభువు తన వారిని ఎరుగును అన్నదియు ప్రభువు నామమును ఒప్పుకొని ప్రతివాడును దుర్నీతి నుండి తొలగిపోయి అనున్నదియు దానికి ముద్రగా ఉన్నది. గొప్ప ఇంటిలో వెండి పాత్రలను బంగారు పాత్రలను మాత్రమే కాక కర్రవియు మంటియు కూడా ఉండును. వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగింపబడును. ఎవడైనాను వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరచుకొని నెడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు. ఎవరు నీ యజమానుడు? యజమానుడు ఎవరండి? యజమానుడు వాడుకొనుటకు అర్హమైన ప్రతి సత్కార్యమునకు సిద్ధపడి ఘనత నిమిత్తమైన పాత్రగా ఉంటావు. నువ్వు ఘనత నిమిత్తమైన పాత్రగా ఉండాలా? ఈరోజు దేన్ని బట్టి ముందుకు వెళ్ళలేని స్థితిలో ఉన్నాం సేవకులంగా. నేను ఎక్కువ దీని గురించి చెప్పను, కానీ నువ్వు ఘనమైన పాత్రగా దేవుడు నిన్ను వాడుకోవాలంటే
ఫస్ట్ మనం చేసుకోవాల్సినవి చాలా ఉంటాయి మన హృదయంలో. అవన్నిటిని కూడా నువ్వు సరి చేసుకొని దేవుని రాజ్యాన్ని కట్టే స్థితిలో నువ్వు నిర్ణయం తీసుకొని ఎప్పుడైతే మనం ముందుకు వెళ్తామో అప్పుడు మాత్రమే దేవుని రాజ్యానికి చేర్చబడతావు. ఈరోజు నీ గమ్యం ఏంటి? నీ ప్రయాణం ఎటువైపు వెళ్తుంది? మనం ఎక్కడికి వెళ్తున్నాం? ప్రియ దైవ జనమా, ఈరోజు దేవుని మీద దృష్టి లేకుండా నీ పరిస్థితుల మీద కనుక దృష్టి ఉంటే ఆ దేవుని ఏర్పాటు చేసినటువంటి అక్షయ కిరీటము మనకు రాదండి. ఎంతమంది ప్యాషనెట్గా దేవుని కొరకు రోషం కలిగి బ్రతకాలని ఆశపడుతుంటున్నారు. ప్రపంచంలో భయంకరమైనటువంటి పరిస్థితులు వస్తుంటున్నాయి. ప్రపంచంలో చాలా కష్టమైన క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో ప్రపంచం అంతా ఉంది. అనేక పాశ్చాత్య దేశాల్లో మనం చూసినట్లయితే, నేను ఇంగ్లాండ్ UK దేశం వెళ్ళినప్పుడు అక్కడ చాలా సంఘాలను నేను చూస్తూ ఉంటాను. నేను వెళ్తున్నప్పుడు, నేను రోడ్డు మీద ప్రయాణిస్తున్నప్పుడు అక్కడ మంచి మంచి సుందరమైన దేవాలయాలు ఉంటాయి. అక్కడ మంచి కెథీడ్రల్స్ అవన్నీ కూడా ఉంటాయి. అవన్నీ కూడా ఈరోజు బార్ అండ్ రెస్టారెంట్స్ గా మార్చబడ్డాయి. చెప్పడానికి చాలా బాధాకరం. ఎందుకు సేవ విడిచిపెట్టబడుతుంది? లోకంలో ఉన్న వారందరూ కూడా లోకాశల వైపు వెళ్తున్నారు. లోకంలో ఉన్నటువంటి భ్రష్టత్వం అంతా కూడా క్రైస్తవంలోకే వస్తూ ఉంది. చాలా చర్చెస్ అన్ని కూడా మూతపడిపోతున్నాయి. మెయింటైన్ చేయలేని పరిస్థితుల్లో, డబ్బు లేని పరిస్థితుల్లో చర్చిలు అన్ని కూడా మూతపడిపోతున్నాయి. ఈరోజు అట్లాంటి పరిస్థితులలో మనకు కూడా రావచ్చు భవిష్యత్తులో. కానీ నీ విశ్వాసము దేవుని మీద కట్టబడినట్లయితే, నా మాట అన్ని ప్రతికూల సమస్యలు వచ్చినా నువ్వు దేవుని కొరకు రోషం కలిగి నువ్వు జీవిస్తావు. దేవుడే నిన్ను ముందు నడిపిస్తాడు. విధేయత చూపించి దేవుని కొరకు ఎప్పుడైతే నువ్వు జీవిస్తావో, నో మ్యాటర్ ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ప్రతికూల సమస్యలు వచ్చినా దేవుడు ఏర్పాటు చేసినటువంటి గమ్యానికి నువ్వు చేర్చబడతావు. నువ్వు చేయవలసింది ఒకటే, దేవుని వాక్యం మీద నువ్వు కట్టబడుతున్నావా? చెప్పండి పక్కవారితో, దేవుని వాక్యం మీద నువ్వు కట్టబడుతున్నావా? దేవుని వాక్యం మీద నువ్వు కట్టబడకపోతే నిన్ను శ్రమలు ప్రభావితం చేస్తూనే ఉంటాయి. వాక్యంలో మనం చూస్తే తిమోతి గారికి ఇక్కడ వచనంలో మనం చూస్తే 2 తిమోతిలో రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం నుంచి మనం చూస్తే ఇక్కడ రాయబడినటువంటి మంచి పోరాటం పోరాడుతుని, నా పరుగు కళముట్టించుతుని, విశ్వాసము కాపాడుకోండి. చూసారా, విశ్వాసము కాపాడుకుంటున్న పాశ్చాత్య దేశాల్లో చూస్తే ఎంతమందిని, చాలా మందిని చూస్తుంటున్నాం. ఇక్కడ అడుగుతున్న ప్రశ్న, ఎంతమంది దైవ సేవకులు, ఫుల్ టైం సేవకులు ఉన్నారండి? ఫుల్ టైం పూర్తి స్థాయిలో సేవకులు ఉన్నారు. పూర్తి స్థాయిలో సేవనే నా దృక్పథం. వేరే పార్ట్ టైం జాబ్స్ చేసుకోకుండా, బిజినెస్ చేసుకోకుండా, లేకపోతే ఇతర పనులు చేసుకోకుండా పూర్తి స్థాయిలో ఉన్నవారు ఎంతమంది ఉన్నారు? మిగతా వారు పార్ట్ టైం జాబ్స్ చేస్తారా? చూడండి, ఇక్కడ చూస్తే విశ్వాసం నో మ్యాటర్. నువ్వు విశ్వాసంలో రోజుకు విశ్వాసము నుండి అధిక విశ్వాసంలోకి నువ్వు వెళ్ళాలి. పార్ట్ టైం జాబ్ చేసుకోవడం తప్పేం లేదు, దాన్ని నేను తప్పని నేను అనట్లేదు. ఎందుకంటే మన పరిస్థితులు అలాంటివి. అపోజిట్ పౌలు కూడా కొన్ని సందర్భాల్లో మరి ఆయన కూడా పార్ట్ టైం పరిస్థితులను బట్టి మరి ఇతరుల మీద బాధ్యత భారంగా ఉండకుండా ఆయన కూడా పనిచేయడం మనం చూస్తుంటాం బైబిల్లో. నో ప్రాబ్లం. కానీ పూర్తి స్థాయిలో విశ్వాసంలో మనం కొనసాగాలని లేఖన బాగా ఇక్కడ చూడండి. ఇక్కడ భాషలో విశ్వాసాన్ని కాపాడుకుంటున్నావా? నీ విశ్వాసం ఎక్కడుంది? నీ పరిస్థితి మీద ఉందా? నీ విశ్వాసం ఎక్కడుంది? నీకున్న సమస్య మీద ఉందా? నీ విశ్వాసం ఎక్కడుంది? నీకున్నటువంటి పద్ధతుల మీద ఉన్నాయా? నీ విశ్వాసం ఎక్కడుంది? నీకున్న ఆచారాల మీద ఉందా? నీ విశ్వాసం ఎక్కడుంది? కుటుంబంలో ఉన్న పరిస్థితుల మీద ఉందా? ఎక్కడుంది మన విశ్వాసము? నీ విశ్వాసము కనుక వాక్యంలో ఉంటే, నీ విశ్వాసం కనుక దేవుని మీద ఉంటే, నీ విశ్వాసం కనుక పూర్తి స్థాయిలో దేవుని మీద ఎప్పుడైతే ఆధారపడతావో, నీ సరిహద్దులను దేవుడు విశాలపరుస్తాడు. అబ్రహాము దేవుని నమ్మెను, అలా అతనికి నీతిగా ఎంచబడి. అబ్రహాం జీవితంలో దేవుడు ఏమి ఆశించలే. అబ్రహాము నేను చూపించే దేశానికి వెళ్ళన్నాడు అంతే. అబ్రహాం ఎప్పుడు అడగలే, అయ్యా నువ్వు చూపించే దేశంలో అక్కడ బోర్వెల్ ఉంటుందా? నువ్వు చూపించే దేశంలో ఒక మంచి ఇల్లు ఉందా? నువ్వు చూపించే దేశంలో ఒక మంచి బాత్రూమ్ ఉందా? నువ్వు చూపించే దేశంలో మంచి ఫిల్టర్ వాటర్ ఉందా అని ఎప్పుడు అడగలే అబ్రహాము. నేను చూపించే దేశంకు నువ్వు వెళ్ళి అంతే.
విశ్వాసముతో అబ్రహాం గారు తన స్వకీయులను విడిచి వెళ్ళాడంతే. ఈరోజు మనం ఎంతమంది వెళ్ళే స్థితిలో ఉన్నాం? ఎంతమంది విధేయత చూపించి, దేవుని వాక్యానికి విధేయత చూపించి, మీ గమ్యం మీదనే దృష్టి పెట్టి ఎంతమంది మన సేవా పరిచర్యలను ముందుకు వెళ్తున్నాం? అబ్రహాం చేసింది ఒకటే, అబ్రహాంకు తెలిసింది ఒకటే, ఏంటంటే దేవుని మాటకు విధేయత చూపించడము. ఈరోజు నీ పరిస్థితులను బట్టి నువ్వు దేవునికి విధేయత చూపిస్తున్నావా, లేకపోతే నీ పరిస్థితులకు విధేయత చూపిస్తున్నావా? ఈ మధ్యాహ్న కాల సమయంలో నేను అడుగుతున్న ప్రశ్న. నీ పరిస్థితులకు నువ్వు విధేయత చూపిస్తే దేవుని రాజ్యానికి ఎప్పుడు కూడా నువ్వు కట్టబడలేవు, దేవుని రాజ్యాన్ని ఎప్పుడు కూడా కట్టలేవు. విశ్వాసంతో మన జీవితం ఎట్లుంటుందంటే ఒక కంఫర్ట్ జోన్లోనే ఉంటాం. ఒక డబ్బా గీసుకొని దాంట్లోనే ఉండి మనము పరిస్థితులు నడిపిస్తుంటాం, జీవన విధానం నడిపిస్తుంటాం. ఎప్పుడైతే ఆ కంఫర్ట్ జోన్లో నుంచి బయట కాలు పెడతామో అప్పుడు దేవుడు కార్యాలు చేస్తాడు. అప్పుడు దేవుడు నీ సంఘాన్ని విస్తరిస్తాడు. అప్పుడు దేవుడు నీ సంఘ సరిహద్దులను విశాలపరిచి దేవుడు గొప్పగా నేను సేవలో వాడుకుంటాడు. అక్కడ వాక్యంలో చూసే విశ్వాసం కాపాడుకునే దైవజనునిగా ఉన్నావా? ఎన్ని శ్రమలు వచ్చినా దేవుని కొరకే రోషం కలిగి పనిచేస్తున్నావా? ఈ 2026 సంవత్సరంలో ఒక తీర్మానం కనుక నువ్వు తీసుకుంటే నీ సంఘ సరిహద్దులను దేవుడు విశాలపరుస్తాడు. దేవుడు బలమైన కార్యాలు చేయాలని ఆశపడుతుంటున్నాడు. ప్రపంచంలో చూసే సంఘాలన్నీ కూడా మూతపడిపోతున్నాయి, నిరుత్సాహానికి గురవుతున్నారు. ఎంతోమంది కష్టాలు బాధలతో కుంగి కృషించి పోయి కుటుంబాలను పోషించుకోలేని స్థితిలో ఉంది. మరి గొప్ప గొప్ప సేవ చేసేవారు కూడా సేవలను వదిలిపెట్టి ఎటో వెళ్ళిపోతుంటున్నారు. కానీ నీ విశ్వాసాన్ని నువ్వు కాపాడుకుంటున్నావా? 8వ వచనంలో చూస్తే, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది, ఆ దినమందు న్యాయాధిపతి అయిన ప్రభువును అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారికి అందరికీ అనుగ్రహించునని లేఖన భాగాలు చెబుతుంది. మన సేవ అంతము విశ్రాంతి కాదు, మన సేవ అంతము కిరీటము. మన సేవ అంతము కిరీటము. ఆ కిరీటము నీకు రావాలి అంటే ఈ రోజు నుంచి దేవుని కొరకు రోషము కలిగి పనిచేయి. దేవుని కొరకు రోషము కలిగి పనిచేయకపోతే బలమైన సేవ మనము ఈ భూమి మీద చేయలేమండి. భయంకరమైనటువంటి పరిస్థితుల మధ్యలో మనం కొట్టుమిట్టాడుతున్నాం. ఆ పరిస్థితులను దృష్టి పెట్టకుండా దేవుని వాక్యం మీద మనము దృష్టి పెడితే విజయాన్ని సాధిస్తాం. అందుకని కీర్తనకారుడు ఒక మంచి మాట అంటా ఉంటున్నాడు. చూద్దాం ఇక్కడ 47వ కీర్తన 1 నుంచి 4 వచనాల్లో మనం చదివినట్లయితే ఇక్కడ రాయబడినటువంటి మాటను చూద్దాం. కీర్తనకారుడు చాలా మంచి మాట మరి ఇక్కడ రాయబడింది ఏంటంటే 47వ కీర్తన 1 నుంచి 4 వరకు మనం చదువు. సర్వజనులారా చప్పట్లు కొట్టుడి, జయధ్వనులతో దేవుని గూర్చి ఆర్భాటము చేయుడి. యెహోవా మహోన్నతుడు. ఇక్కడ సర్వజనులారా చప్పట్లు కొట్టుడి, జయధ్వనులతో దేవుని గురించి ఆర్భాటము చేయుడి. యెహోవా మహోన్నతుడు భయంకరుడు, ఆయన సర్వభూమికి మహారాజై ఉన్నాడు. సర్వభూమికి మహారాజు అంట, భయంకరుడట ఆయన పేరు. ఆ భయంకరము కలిగిన దేవుని ధరించుకున్న నీవు ఎందుకు చిన్న చిన్న శ్రమలను బట్టి భయపడుతున్నావు? ఎందుకు చిన్న చిన్న కష్టాలను బట్టి నలిగిపోతున్నావు? ఎందుకు చిన్న చిన్న ఇబ్బందులను బట్టి కృంగిపోతున్నావు? నీ భయంకరమైనటువంటి దేవుడు నీకుంటే భూమి మీద మనం చేయవలసిందని భయంకరమైనటువంటి కార్యాలు మనం చేయాలి. రోషం కలిగి దేవుని కొరకు బ్రతకాలి, రోషం కలిగి దేవుని సేవ చేయాలి, రోషం కలిగి ఆత్మలను రక్షించినప్పుడు మాత్రమే దేవుని కార్యాలను మనం అనేకులను పంచగలుగుతాం. చదవండి. ఆయన జనములను మనకు లోపరచును. జనములను మనకు లోపరుస్తాడంటే ఎక్కడుంది మన ఆత్మీయ స్థితి? ఎంతమందిని దేవుళ్ళకు నడిపించాం? చదవండి. జనములకు మనకు లోపరచును, జనములు మనకు లోపరచును, మన పాదముల క్రింద ప్రజలను అణగదొక్కును. తాను ప్రేమించిన యాకోబునకు స్వాస్థ్యమును ఆయన మన కొరకు ఏర్పాటు చేసి, మన స్వాస్థ్యమును మహాతిశయాస్పదముగా మన స్వాస్థ్యమును ఆయన మన కొరకు ఏర్పాటు చేసి, మన కొరకు ఏర్పాటు చేసిన దేవుడు
దేవుని సేవకుడు ఓడిపోయిన వాడు కాదండి. నిన్న ఒక ప్రాంతానికి వెళ్ళి దైవజనుల సేవను మేము విజిట్ చేశాం. ఆ దైవజనుల సేవను గురించి మేము విన్నప్పుడు చాలా సంతోషం అనిపించింది. ఏమి లేని సమయంలో గుట్టలు చెట్లు దాటుకుంటూ అనేక ప్రాంతాల వైపు వెళ్ళి రోషము కలిగి సంఘాన్ని స్థాపించాడంటే చాలా సంతోషం అనిపించింది నిన్న. అట్లాంటి వారు ఉన్నారా ఈ రోజున? అట్లాంటి వారు రోషము కలిగి దేవుని కొరకు బ్రతికేవారు ఉన్నారా? దేవుని సేవకుడు ఓడిపోయిన వాడు కాదు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఏ రీతిగా ఉన్నా ఓ దేవుని మీదనే నీ దృష్టి ఉంచితే దేవుడు నిన్ను పైకి లేవనెత్తుతాడు. నీ జీవితం ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఆయన విజయం కోసము నిన్ను పిలుస్తుంటున్నాడు. కానీ మనము నిరుత్సాహము, బాధ, వేదన, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు ఉన్నది. మన దృష్టి అంతా కూడా మన కంఫర్ట్ జోన్లోనే ఉంటున్నాం. దాని నుంచి అడుగు బయటికి తీద్దామా? చెప్పండి పక్కవడదు. ఆ అడుగు బయటికి వేద్దామా? మన పిలుపు నిరుత్సాహం కాదండి. మన పిలుపు నిరుత్సాహం కాదు. మన పిలుపు భయము కాదు. మన పిలుపు వెనుకడుగు కాదు. మనకున్నది మన భయంకరుడైనటువంటి ఎవరున్నారు? మనకున్నటువంటి ఎవరున్నారు? భయంకరుడైనటువంటి దేవుడు. ఆ మాట చదవండి, ఎంత బాగుంటుందో అది. యెహోవా మహోన్నతుడు, భయంకరుడు, ఆయన సర్వభూమికి మహారాజు. భూమికి మహారాజు అంట. ఆ మహారాజును మనం పెట్టుకొని నిరుత్సాహం ఎందుకు వస్తుంది? ఆ మహారాజును మనం పెట్టుకొని కష్టాలు ఎందుకు వస్తున్నాయి? అంత పెద్ద మహారాజును మనం పెట్టుకుంటే మనం ఎందుకు బాధపడుతుంటున్నాం? ఎందుకు నలిగిపోతున్నాం? ఎందుకు బాధలలో ఉంటున్నాం? ఎందుకు కృంగిపోతున్నాం? ఎంతసేపు కుటుంబ పరిస్థితుల మీద ఎందుకు నలిగిపోతుంటాం? ఆ మహారాజు భూమి అంటే నీది కాదా? మందేనా కాదా? మహారాజు చదవండమ్మా, చదవండి బ్రదర్. ఆయన సర్వభూమికి మహారాజు, సర్వభూమికి మహారాజునై ఉన్నాడు. ఆయన జనములను మనకు లోపరచును. జనములకు హార్వెస్ట్ రెడీగా ఉంది బయట. చెప్పండి పక్కవారితో, హార్వెస్ట్ బయట రెడీగా ఉంది. కోత విస్తారంగా ఉంది బయట. హార్వెస్ట్ రెడీగా ఉంది బయట. జనములకు ఏం చేశాడంటే దేవుడు మనల్ని లోపరచును, మన పాదముల క్రింద ప్రజలను అణగదొక్కు. అడిగినారు హార్వెస్ట్. పోయి రక్షిస్తామా? ఎంతో మంది బయట దేవుని నెరగని ప్రజలు బయట ఉన్నారు. నీ కొరకు ఎదురు చూస్తున్నారు వాళ్ళు. రోమీలకు రాసిన పత్రికలో ఒక మాట ఉంది, సృష్టి అట మనకు దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తుందంట. ఎందుకు పోలేని స్థితిలో ఉన్నాం? ఎందుకు కొండలు గుట్టలు దాటలేని స్థితిలో ఎంతసేపు మనకున్నటువంటి అనుకూలమైనటువంటి పద్ధతుల్లోనే దేవుని సేవ కొనసాగిస్తుంటున్నాం. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి ఎదురు చూస్తుందంట. ఆ గమ్యానికి నువ్వు ఎప్పుడు వెళ్తావు? ఆ గమ్యానికి నువ్వు ఎప్పుడు చేర్చబడతావు? ఎంతో మంది నశించిపోతున్నారు, ఎంతో మంది మారిపోతుంటున్నారు. దేవుని యొక్క సువార్తను రోషము కలిగి దేవుని కొరకు మనం ప్రకటించలేని స్థితిలో ఉన్నామా? నీ పరిస్థితులను బట్టి నిరుత్సాహపడుతున్నావా? నీ కలిగినటువంటి బాధలను బట్టి భయపడుతున్నావా? వెనుకడుగు వేస్తున్నావా? ఇదిగో దేవుడు పిలుస్తున్నాడు, జయపడి ఎత్తి ధైర్యం కలిగి ముందుకు సాగాలి. దేవుడు మనకు ఏర్పాటు చేసినటువంటి గమ్యం. ఎక్కడున్నాం మనం? ఎక్కడ ఆగిపోతుంటున్నాం? ప్రియా దేవుని సంఘం, మహారాజు, భయంకరుడు ఆయన నీకుంటే నీకేం తక్కువ? పరిపూర్ణత వైపు మనము సాగిపోవాలి. పక్కవారితో చెప్పండి, నీవు పరిపూర్ణత వైపు సాగిపోవాలి. నువ్వు పరిపూర్ణత వైపు నువ్వు సాగిపోవాలి. ఈరోజు అపరిపూర్ణంగా ఉన్నామేమో, నువ్వు పరిపూర్ణత వైపు సాగిపోవాలి. ఒకానొక సందర్భంలో మోషే గారు మరణించిన తర్వాత మరి దేవుని యొక్క ప్రణాళిక మరలా స్థిరపరచబడాలి. దేవుని యొక్క ప్రణాళిక మరలా ఏర్పాటు కావాలి అంటే దేవుడు మోషే తర్వాత నాయకుని ఎన్నుకున్నాడు. ఎవరు? యెహోషువ గారు. యెహోషువ 1వ అధ్యాయం 5వ వచనంలో మనం చూస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి ఏమని రాయబడిందంటే 1వ అధ్యాయం 5వ వచనం నుంచి మనం నీవు బ్రతుకు దినములన్నిటిలో ఏ మనుష్యుడు నీ ఎదుట నిలవలేక ఉండును. ఏంటంట? నీ ఎదుట నిలవలేక ఉండును. ఎన్ని రోజులు? అలా 10 రోజుల, 20 రోజుల, ఎన్ని రోజులు?
నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుషుడు నీ ఎదుట నిలవలేక ఉండును. దేవుడు చెప్తున్నాడు, ఏం చెప్తున్నాడు? నేను మోషేకు తోడై ఉన్న దేవుడు ఉండినట్లు నీకును తోడై ఉంది. తోడై దేవుడు మనకు తోడా ఉంటాడు. యోషువ గారు అని అనుకున్నారు, నాతోటి అవుతుందా ఈ పని అనుకున్నారు, నాతోటి అవుతుందా, నేను చేయగలుగుతానా? భయంతో మగ్గిపోతున్నటువంటి తరుణంలో దేవుడు హస్తము యెహోషువకు తోడై ఉన్నది. ఇక్కడ చూడండి, ఇక్కడ నీవు బ్రతుకు దినములన్నిటిలో ఏ మనుషుడు నీ ఎదుట నిలవలేకయుండును. ఎందుకు అంత మాట ఇస్తున్నాడు దేవుడు? దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. మహారాజు ఆయన మహారాజుగా మనకు తోడై ఉన్నాడు. కింది వరుసలో చూస్తే నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు. ఈరోజు పరిస్థితులను బట్టి నలిగిపోతున్నామేమో, దేవుడు వాక్యం సెలవిస్తుంది, యెహోషువకు ధైర్యం ఇస్తున్న దేవుడు అదే ధైర్యం నీకు కూడా ఇస్తున్నాడు. ఈరోజు నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు. ఎందుకు ధైర్యంగా ఉండాలి అంటే మనం భయపడుతున్నామా? ఎందుకు ధైర్యంగా ఉండాలి? మనం డిస్కరేజ్ అవుతున్నామా? ఎందుకు ధైర్యంగా ఉండాలి అంటే సాతాను ఎప్పుడు కూడా మన దృష్టి ఎక్కడ పెడుతుందంటే మనకున్నటువంటి పరిస్థితుల మీదకి మన దృష్టి మళ్ళుతుంది. నీ దృష్టి ఎక్కడ ఉండాలి? దేవుడు ఏర్పాటు చేసినటువంటి గమ్యం మీద ఉండాలి నీ దృష్టి. పక్కవారితో చెప్పండి, నీ దృష్టి అంతా కూడా దేవుడు ఏర్పాటు చేసిన గమ్యం మీద ఉండాలి. నీకు తెలుసా నీ ప్రణాళిక? నీకు తెలుసా దేవుని చిత్తం ఏంటో చెప్తున్నాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ నీ బ్రతుకు దినములన్నిటిలో మే మనుషుడు నీ ఎదుట నిలవలేకయుండును, నేను మోషేకు తోడైండినట్లు నీకును తోడైండును, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. వెరీ గుడ్. దేవుని మీద ఆధారపడితే దేవుడే మన ధైర్యము. దేవుని మీద ఆధారపడితే దేవుడే మన ఆధారము. దేవుని మీద ఆధారపడితే దేవుడే మనకు సహాయం చేసే దేవుడు. ఈరోజు నీ దృష్టి అంతా కూడా దేవుని మీదకి వెళ్ళి మళ్ళీపోకుండా దేవుని మీదనే, ఈ వాక్యము తర్వాత నీ దృష్టి అంతా కూడా దేవుడు ఏర్పాటు చేసినటువంటి గురి మీదనే ఉంటే నీ సరిహద్దులు విశాలపరచబడతాయి. నీ కష్టాలు వెళ్ళిపోయి దేవుడు నిన్ను బలమైన సాధనంగా దేవుడు ఈ భూమి మీద నిన్ను వాడుకుంటాడు. అంతేకాదు, ఇక్కడ చూస్తే వారికి ఇచ్చేదనని నేను వారి పితరులతో ప్రమాణం చేసిన ఈ దేశంలో నిశ్చయంగా నీవు ప్రజలను స్వాధీనం చేసేదవు. అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహు ధైర్యముగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రము చూడండి, నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యంగా, మామూలు ధైర్యం కాదు, బహుధైర్యంగా ఉండాలి. ఎందుకు? నీతో వెళ్ళేవాడు నీ పక్షాన ఉన్నాడు, నీతో నడిచేవాడు నీ ప్రక్కన ఉన్నాడు, నీతో వెళ్ళేవాడు దేవుని సహాయంతో దేవుని యొక్క గమ్యానికి మనం చేర్చబడతాం. ఇక్కడ చూడండి, ఇక్కడ నీవు నడిచి ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దానిలోని కుడికి గాని ఎడమకు గాని తొలగకూడదు. ఇక్కడ దీని అర్థం ఏంటి? కుడికి గాని ఎడమకు గాని తొలగకూడదు అంటే చెప్పండి. అంటే కుడికి గాని ఎడమకు గాని ఏముంటాయి? కష్టాలు ఉంటాయి, నిరుత్సాహం ఉంటుంది, బాధ ఉంటుంది, వేదన ఉంటుంది, పక్కకు కాలు పట్టి గుంజే వాళ్ళు ఉంటారు, ఎన్నెన్నో ఉంటాయి. ఎక్కడ చూడమని చెప్తున్నాడు యెహోషువ గారికి? స్ట్రైట్. నువ్వు ఈరోజు సైడ్కి చూస్తున్నావేమో, కుడి వైపు చూస్తున్నావేమో, ఎడమ వైపు చూస్తున్నావేమో. ఇక్కడ ఎడమ వైపు కానీ కుడి వైపు కానీ కష్టాలే ఉంటాయండి, బాధలే ఉంటాయి. నీ దృష్టి అంతా కూడా అక్కడ ఉండాలి. మీ పక్కవారితో చెప్పండి, నీ దృష్టి ఇక్కడ కాదు ఉండేది, అక్కడ ఉండాలని చెప్పండి. నీ దృష్టి ఇక్కడ కాదు ఉండాల్సింది, అక్కడ ఉండాలి. అక్కడ చూసినప్పుడు మాత్రమే నీ గమ్యానికి చేర్చబడతావు. చూడండి, ఒక మాట చెప్తాను, బైబిల్లో నుండి కాకుండా. డ్రైవర్లు కారు నడుపుతుంటారు. ఎంతమంది కారు అక్కడ చూసి నడుపుతారు, ఇక్కడ చూసి నడుపుతారా? ఎక్కడ చూస్తారు? ఈ కారు నడిపే వాళ్ళు డ్రైవర్స్ ఎక్కడ చూస్తారు? ఇక్కడ చూసుకుంటారు నడిపిస్తారా? ఎట్లా డ్రైవ్ చేస్తారు? ఎక్కడ చూస్తారు? ఇట్లా ఇట్లా ఇట్లా. హైవే మీద వెళ్ళేటప్పుడు ఇక్కడ చూస్తారా? సిటీలో నడిపేటప్పుడు ఇక్కడ చూస్తారు. ఎక్కడ చూస్తారు వాళ్ళు? ఎందుకు చూడాలి? ముందు ఎందుకు చూడాలి? మాకు హైదరాబాద్ లో భయంకరమైన ట్రాఫిక్ ఉంటుంది. మాకు అక్కడ ఇట్లా బంపర్ టు బంపర్ ట్రాఫిక్ ఉంటుంది. మేము ఎక్కడ చూస్తాము? అక్కడ చూస్తాం. ఎందుకు? చిన్న గల్లీలోకి వెళ్ళినా ఇక్కడ చూడ, నేను డ్రైవ్ చేసేటప్పుడు అక్కడ చూస్తా. ఎందుకంటే అక్కడ చూస్తేనే ఇవన్నీ కూడా దాటుకొని పోగలుగుతావు. మన దృష్టి ఎంతసేపు కూడా అక్కడ ఉండాలి. అక్కడ దేవుని ఆనందం ఉంది,
అక్కడ దేవుని సంతోషం ఉంది, అక్కడ దేవుని ప్రణాళిక ఉంది, అక్కడ దేవుని క్రియలున్నాయి. ఇక్కడంతా కూడా కుడికి ఎడమకంతా కూడా సమస్యలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు ఇవన్నీ కూడా మనల్ని వెంటాడుతున్నాయి. ప్రియ దేవుని సంగమా, వచనాల్లో చూస్తే నీవు నిబ్బరం కలిగి జాగ్రత్త పడి బహుధైర్యంగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అనగా దేవుని వాక్యం చొప్పున చేయవలెను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించున్నట్లు నీవు దాని నుండి కుడికి గాని ఎడమకు గాని తొలగకూడదు. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారం చేయుటకు. ఇక్కడ ఏమన్నది? దేవుని వాక్యము ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పకూడదు. ఎంతమంది ఓపెన్ గా చెప్పండి, ఎంతమంది శ్రమలు వచ్చినప్పుడు కృంగిపోయారు? ఎవరు లేరా? అంత రిచ్ పీపులా? ఎంతమంది శ్రమలు వచ్చినప్పుడు కృంగిపోయారు? అరే నేను ఎందుకు వచ్చాను సేవకు, ఎందుకు వచ్చాను? బయట పని చేసుకు చెప్పేవారు కూడా అలాగే చెప్తారు. ఏమని చెప్తారు? బయట పని చేసుకుంటే, బయట జాబ్ చేస్తే, బయట ఇంకో వేరే వేరే ఇతర పనులు చేస్తే చాలా డబ్బు ఉంటుంది. సేవ చేస్తే ఏముంటుంది? కాయిన్స్ తప్ప ఏముండవు, చిల్లర తప్ప ఏముండవు. కానీ దేవుడు చెప్తున్నాడు, నీవు ధర్మశాస్త్ర గ్రంథమును బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారం చేయుటకు ఏం చేయాలంట? దానిలో వ్రాయబడిన వాటన్నిటిని ప్రకారం చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించినడలా నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించదవు. హల్లెలూయా. నీ మార్గము వర్ధిల్లబడాలా, నీ జీవితము వర్ధిల్లబడాలా, నీ కుటుంబము వర్ధిల్ల చేయాలా. దేవుడు ఏం చేయాలంట అక్కడ? వాటన్నిటి ప్రకారము చేయుటకు నువ్వు జాగ్రత్తకు పడాలి. దివారాత్రము దాన్ని ధ్యానించడలా నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా వర్ధిల్ల చేయడం అంటే ప్రాస్పారిటీ, వర్ధిల్ల చేయడం అంటే ఫలించడం, వర్ధిల్ల చేయడం అంటే దేవుని యొక్క ప్రణాళిక మన జీవితంలో ఎస్టాబ్లిష్ చేయడం. ఆగిపోవడం దేవుని చిత్తం కాదు, నిరుత్సాహపడడం దేవుని చిత్తం కాదు, నలిగిపోవడం దేవుని చిత్తం కాదు. ఈరోజు ప్రియ దైవ జనమా, నిలిచిపోయి సేవలో కష్టాలు వచ్చినప్పుడు నిలిచిపోయి వెనుకడుగు వేయడం దేవుని చిత్తం కాదు. ఎదగడమే దేవుని ఆజ్ఞ, ఎదగడమే దేవుని ఆజ్ఞ. ముందుకు అన్ని రకాలుగా ముందుకు వెళ్ళడమే దేవుని ఆజ్ఞ, దేవుని చిత్తము. వాటన్నిటి ప్రకారం చేయుటకు నేను జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించినలా నీ మార్గము దేవుడు వర్ధిల్ల చేస్తాడంట. ఎవరా వ్యక్తి? ఎందుకు పాస్టర్లు నిరాశకు గురవుతున్నారు? పరిచర్యలు ఒకరితో ఒకరితో ఎందుకు పాస్టర్లు నిరాశకు గురవుతున్నారు అంటే మనము ఇతరులతో పోల్చుకోవడం వల్ల నిరుత్సాహానికి గురవుతున్నాము. ఇతరులతో కాదు పోల్చుకోవాల్సింది, నువ్వు దేవుని వైపే చూడాలి. ఒకరితో ఒకరు పోల్చుకోవడంతో నిరుత్సాహపడుతున్నారు. అదే మరి వాక్యంలో మనం చూసినట్లు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 5వ వచనంలో చూస్తే ఇక్కడ ఒక మాట, ధనాపేక్ష లేని వారే మీకు కలిగిన వాటితో తృప్తి ఉండుడి, నిన్ను ఏ మాత్రమో వీడువలో నిన్ను ఎడబాయను అని దేవుడు చెప్తా ఉన్నాడు. ప్రియ దైవ జనమా, నీ జీవితం ఎక్కడికి వెళ్తుంది? ఈరోజు దేవుడు ఏర్పాటు చేసినటువంటి గమ్యంలోకి నువ్వు చేర్చబడాలంటే యెహోషువకు దేవుడు ఏది చెప్పాడో అది నువ్వు ఈరోజు పాటించు. అపోస్తలుడైన పౌలు జీవితాన్ని చూస్తే భయంకరమైనటువంటి శ్రమలు ఆయనను ఇబ్బంది పెట్టాయి. ఎవరు సహకరించేవారు లేరు, ఎవరు సహాయం చేసేవారు లేరు. జైల్లో వేశారు, కొట్టారు, తిట్టారు, సముద్రంలో వెళ్తున్నప్పుడు బద్దలైపోయినాయి ఓడ. భయంకరమైనటువంటి శ్రమలు ఉన్నప్పుడు ఆయన గురి యొద్దకే పరిగెత్తుతున్నా. క్షణమాత్రం ముందు శ్రమల మీద దృష్టి పెట్ట నేను అని అంటున్నాడు. దేవుని భయంతో పరిశుద్ధతో సంపూర్ణం చేసుకొని మనం ముందుకు వెళ్ళినప్పుడు దేవుని కార్యాలయం. ఈరోజు ఎక్కడ ఆగిపోయినావు? పక్కవన్నాడు, నువ్వు ఎక్కడ ఆగిపోయినావు? ఈరోజు ఈ 2026 సంవత్సరంలో దేవుని గొప్ప కార్యాలు నువ్వు చూడాలి అని ఆశపడితే ఒక తీర్మానం చేసుకుందాం. అపోస్తలుడైన పౌలు ఎక్కడికి వెళితే అక్కడ దేవుని కార్యాలు అక్కడ జరిగినాయి. ఎంతమంది దైవజనులు? అందరం దైవజనులమే. కానీ అపోస్తలుడైన పౌలు మనలాగా మనం ఎందుకు పరిచయం చేయలేకపోతున్నాం?
రెండవ కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 1వ వచనం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 1వ వచనం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 1వ వచనం. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములున్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతతోను సంపూర్ణము చేసుకొనుచు. ఏం చేయాలంట? మైక్లో చదవండి. ఏం చేయాలంట? దేవుని వాగ్దానములు ఉన్నవి కనుక దేవుని భయముతో ప్రతి వాగ్దానం కూడా మన జీవితంలో అవును ఆమేన్. ఆమేన్. దేవుడు నీకు వాగ్దానం ఇస్తే ఆ వాగ్దానాన్ని నెరవేర్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నువ్వు సిద్ధంగా ఉన్నావా పొందుకోవడానికి? దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఏంటంటే, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి కనుక దేవుని భయముతో పరిశుద్ధతతో సంపూర్ణం చేసుకోవాలంట. ఏమనండి అక్కడ? దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కలంసము నుండి మనలను పవిత్రులనుగా చేసుకొందాము. మళ్ళీ చదవండి ఫస్ట్ నుంచి. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి కనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కలంసము నుండి మనలను పవిత్రులనుగా చేసుకొందాము. చూడండి, ఈ వాక్యంలో చూస్తే మొదటిది ఏమనుంది? భయముతో. రెండవది పరిశుద్ధతతో. మూడోది సంపూర్ణం చేసుకోవాలంట. నాలుగోది శరీరమునకు ఆత్మకును సమస్త కల్మషం నుండి మనలను పవిత్రులను చేసుకోవాలంట. అంటే దేవుని భయంతో పరిశుద్ధతను సంపూర్ణం చేసుకోవచ్చు మనము సేవలో ముందుకు సాగాలి. ఎప్పుడు మనం సేవలో ఎదుగుతామంటే, ఎప్పుడు మనం ఎంతమంది దేవుని సేవలో ఎదగాలని ఉన్నాం? ఎంతమంది ఎదగాలని ఆశపడుతున్నారు దేవుని సేవలో? నా సంఘ సరిహద్దులు విశాలపరచబడాలి అంటే నేను చెప్తానండి, ఎప్పుడు మనం సేవలో ఎదుగుతామంటే పరిశుద్ధతలో ఎదుగుదల రావాలి మొదట. రెండోది ప్రార్థనలో ఎదుగుదల రావాలి. మూడోది వాక్యంలో ఎదుగుదల వస్తే నేను ఈ భూమి మీద ఎవ్వరు కూడా ఆపలేరు. ఇంకా ఏంటండి? పరిశుద్ధతలో ఎదుగుదల, ప్రార్థనలో ఎదుగుదల. ఈరోజు 10 నిమిషాలు ప్రార్థన చేస్తావేమో, ఒక 2 గంటలు ప్రార్థన చేయి. 2 గంటలు ప్రార్థన చేద్దామా? ప్రార్థనలో ఎదుగుదల, వాక్యంలో ఎదుగుదల. అప్పుడు నీ పరిస్థితులు తిరగరాయబడతాయి. అప్పుడు దేవుడు గొప్ప కార్యాలు నీ ఎడల చేయడం ప్రారంభమవుతాయి. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, భయంతో పరిశుద్ధతో సంపూర్ణం చేసుకొనుచు. చేసుకోవాలనుందా? చేసుకొనుచు ఉందా? అంటే దినదినం కూడా మనం కడగబడాలి. దినదినం కూడా మనం దేవునిలో ఎదగాలి. దినదినం కూడా ప్రతిరోజు ఇట్స్ ఎ ప్రాసెస్. అదొక ప్రాసెస్ అండి. ఆ ప్రాసెస్లో మనము పరిశుద్ధతలో ఎదగాలి, ఆత్మీయతలో ఎదగాలి, ప్రార్థనలో ఎదగాలి, వాక్యంలో ఎదగాలి. అప్పుడు సంఘ సరిహద్దులు విశాలపరచబడతాయి. ప్రియా దైవజనమా, దేవుడు మన కొరకు అనేక అంశాలు బైబిల్లో ఉంచబడి ఉన్నాయి. అవన్నిటినీ మనము పొందుకోలేని స్థితిలో, ఎంతసేపు మనకున్నటువంటి ఇబ్బందుల మీద, పరిస్థితుల మీద మనం ఉన్నప్పుడు మనం ఇవన్నీ కూడా మనం పొందుకోలేని పరిస్థితులలో ఉంటున్నాం. పౌలు పరిగెత్తిన సేవకుడు. నీవు పౌలు వలె పరిగెత్తుతావా ఈరోజు? పౌలు గారు పరిగెత్తిన సేవకుడు. ఈరోజు మనం పరిగెత్తుదామా అనుకుందాం. పౌలు పరిగెత్తిన సేవకుడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12 నుంచి మనం చదువుకుందాం. ఇది వరకే నేను గెలిచి తిన్నానని చదవాలి త్వరగా. ఇది వరకే నేను గెలిచి తినని చదవండి. ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితినని ఆయనను నేను అనుకొనుట లేదు. అంటే అపోస్తలుడైన పౌలు గారు ఏం చెప్తున్నారు ఇక్కడ? ఏమని చెప్తున్నాడు? ఇది వరకే సంపూర్ణ సిద్ధి. మనం ఏమంటే ఒక చర్చ్ ఎస్టాబ్లిష్ చేయగానే నా పని అయిపోయింది, ఇంకా నా పరిధి ఇంతే ఇంకా అని అనుకుంటాం. మనం ఏమనుకుంటాం? ఒక చర్చ్, ఒక పరిస్థితి, అంతే, ఓకే, ఐఎమ్ వెల్ సెటిల్డ్. మరి పౌలు గారిని దృష్టి పెడితే ఆయన ఎన్ని సంఘాలు కట్టాడు అంటే ఆన్ గోయింగ్ ప్రాసెస్ లో పౌలు గారు నిరంతరం కష్టపడుతూనే ఉన్నాడు. వాక్యంలో చూడండి, ఇక్కడ నేను ఇదివరకే
ఇదివరకే ఆ. నేను గెలిచి తినని అయినను ఆ. ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొంది తిని అయినను నేను అనుకుంటలేదు గాని. సంపూర్ణ సిద్ధి అంటే వాక్యం చూడండి ఇక్కడ. ఇది వరకే నేను గెలిచితినని అయినను ఇది వరకే సంపూర్ణ సిద్ధి పొందిన ఆయనను నేను అనుకుంటలేదు గాని నేను దేవుని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితినో దానిని పట్టుకొనవలెనని పరిగెత్తుచున్నాను. ఈరోజు పౌలు వలె నువ్వు పరిగెత్తుతున్నావా? అనేక సంఘాలు భారతదేశం అంతా కూడా మేము స్థాపిస్తూ అనేకులను పురిగొల్పుతూ భారతదేశం అంతా కూడా మరి మేము తిరుగుతూ ఉంటున్నాం. ఎందుకంటే దేవుని కొరకు రోషం కలిగి పనిచేయాలి. దేవుని రాక సిద్ధమైపోయింది. మరి ఎత్తపడే గుంపులో మనమందరం ఉండాలి. మనతో పాటు అనేకులను కూడా తయారు చేసి దేవుని రాజ్యాన్ని కట్టి దేవుని కొరకు రోషం కలిగి నువ్వు పనిచేసేప్పుడు మాత్రమే ఆ దేవుని యొక్క కిరీటము నీకు లభిస్తుంది. మరి అపోస్తలుడైన పౌలు అనేక సంఘాలు స్థాపిస్తున్నప్పటికీ మరి పౌలు గారు చెప్తున్నటువంటి మాటను కనుక మనం చూస్తే నేను దేని నిమిత్తమై క్రీస్తు యేసు చేత పట్టబడుతున్నావు అంటే దేవుడు ఆయనను పిలిచిన దానిని ఇంకా కొనసాగిస్తూనే ఉన్నాడు. దేని నిమిత్తం క్రీస్తు యేసు చేత పట్టబడుతున్నావు దానిని పట్టుకొనవలెనని పరిగెత్తుచున్నాను. పరిగెత్తేసినా అయిపోయింది అన్నదా? అయిపోయింది. పరిగెత్తేసినా నా బహుమానం వచ్చింది అయిపోయింది అని చెప్పారా పౌలు గారు? ఏమంటున్నారు? ఆన్గోయింగ్ ప్రాసెస్ ఇది సేవ అనేది. నువ్వు ఎక్కడ ఆగిపోయినావు? ఈరోజు ఎక్కడ ఆగిపోయినావు? దాన్ని పట్టుకొనవలెనని నేను పరిగెత్తుచున్నాను. సహోదరులారా, నేను ఇది వరకే పట్టుకొని ఉన్నాను అని తలంచుకొనను. అంటే ఈ ఫిలిప్పీల వరకు వచ్చేసరికి పౌలు గారు ఎన్ని సంఘాలు స్థాపించారు? ఎంతమంది రక్షించారు? ఊహకందని మిస్టరీ అది. ఇక్కడ వరకు వచ్చేసరికి ఎంతవరకు వచ్చారు? ఈయన ఏమంటున్నారు చూడండి ఇక్కడ. చూడండి, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను, అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నది మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. ఎక్కడ వరకు పరిగెత్తుతుండట? గురి యొద్దకే పరిగెత్తుతున్నానంట. అంటే అప్పటి వరకు కూడా పౌలు గారు ఎంతో కష్టపడి ఉండొచ్చు, అంతేనా? అప్పటి వరకు కూడా పౌలు గారు ఎంతో కష్టపడి ఉండొచ్చు, ఎన్నో పనులు చేసి ఉండొచ్చు, ఎంతో మంది రక్షించుండొచ్చు. కానీ ఆ సమయానికి కూడా పౌలు గారు చెప్తున్నటువంటి మాట ఏంటి? ఏమంటున్నారు? నేను ఇంకా పరిగెత్తుచున్నాను. అంటే దేవుడు పౌలు గారికి ఇచ్చిన గమ్యానికి ఆయన ఇంకా రీచ్ కాలే. మనం అనుకుంటున్నాం ఈరోజు నేను రీచ్ అయిపోయినా, నేను నా గమ్యానికి నేను చేరుకున్నా అనుకుంటున్నామేమో. ఎక్కడ ఆగిపోయినావు? ఈ రోజు నుంచి 2026 సంవత్సరంలో నువ్వు మరన్నా లేపబడి అనేకులను వెలిగించే స్థితిలోకి నువ్వు రావాలి. నువ్వు వెలిగించబడినావేమో, అనేకులను వెలిగించాలి. ఈ రోజు నుంచి పౌలు గారు అవే చెప్తున్నారు. నేను ఇంకా నువ్వు పరిగెత్తుతున్నావు. ఆగిపోయావా? శ్రమలను బట్టి నలిగిపోతున్నావా? నీకున్న పరిస్థితులను బట్టి ఆగిపోతున్నావా? నిరుత్సాహపడుతున్నావా? మన ముందు అపోస్తుడైనటువంటి పౌలు గారు కనబడుతుంటున్నారు. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని గుడి యొద్దకే పరిగెత్తుతున్నా. పౌలు సేవ చేశాడు, పౌలు గారు సంఘాలు స్థాపించాడు. అయినా ఇలా ఎందుకు అంటున్నాడు అంటే నేను ఇంకా చేరలేదు అని పౌలు గారు తలంచుచున్నాడు. మనమేమనుకుంటాం? మనం అయిపోయింది, చేరిపోయాం. మనమేమనుకుంటాం? అయిపోయింది. దేవుడు నేను ఒక పరిస్థితికి వచ్చి ఆగిపోతాం. అది కాదు మన గమ్యం. అది కాదండి మన గమ్యం. మన గమ్యము దేవుడు ఇంకా చాలా ముందుంది. ఇంకా మనం అనుకుంటాం ఒక సేవకుని మనసు ఎట్లుంటుంది అంటే తృప్తి పడడం కాదండి, కొనసాగించడం. పక్కవారితో చెప్పండి, నువ్వు తృప్తి పడడం కాదు, కొనసాగించు. నువ్వు తృప్తి పడడం కాదు, ఇంకా కొనసాగించు. పౌలు గారు పోరాడుతూనే ఉన్నాడు, పరిగెత్తుతూనే ఉన్నాడు. అక్కడ గమ్యానికి ఇంకా చేర్చబడలేదు. నువ్వు చేర్చబడ్డావేమో. ఈ రోజు నుంచి పరిగెత్తు. ఈ రోజు నుంచి రోషము కలిగి దేవుని కొరకు పరిగెత్తు. దేవుడు ఈరోజు మనతో చెప్తున్న మాట ఏంటంటే
పర్వతం క్రింద ఉండిపోకుండా దాని పైకి ఎక్కడం మొదలుపెట్టు. నువ్వు అక్కడ ఆగిపోయినవేమో, కింద నువ్వు ఒక పరదేశానికి వచ్చి అక్కడ ఆగిపోయినవేమో, అక్కడనే స్థిరపడ్డావేమో, చలో అక్కడి నుంచి పరిగెత్తు పౌలు వలె. అప్పుడు దేవుడు నీ సరిహద్దులను దేవుడు విశాలపరుస్తాడు. నీ సంఘ సరిహద్దులు దేవుడు విశాలపరుస్తాడు. యెహోషువ వారితో అంటున్నాడు ఏంటంటే, కుడికి కానీ ఎడమకు కానీ తిరగకు. ఎందుకంటే కుడికి తిరిగినా కష్టమే, ఎడమ తిరిగినా కష్టాలే, ఎటు చూసినా కష్టాలే, బాధలు, మనుషులు ఇబ్బందులు పెడుతుంటారు. నీ గమ్యము ధైర్యం కలిగి ముందుకు వెళ్ళిపో అంతే. నీవు ధర్మశాస్త్ర గ్రంథంలో బోధింపక తప్పిపోకూడదని యెహోషువ వారితో దేవుడు చెప్తా ఉంటున్నాడు. ఈరోజు వాక్యం లేకుండా సేవ దారి తప్పిన ప్రయాణం లాంటిది. ఈరోజు వాక్యమే మన GPS. చెప్పండి పక్కవారితో, వాక్యమే మన GPS. ఎంతమందికి గూగుల్ మ్యాప్స్ తెలుసు? మన వాక్యమే మన GPS. నిన్న మేము ఒక దగ్గర వెళ్తుంటే GPS లొకేషన్ పెట్టుకొని బోలుతున్నా కానీ అది దొరకట్లే. కానీ మనకు వాక్యమే మన GPS. మన వాక్యమే మన గమ్యం. పక్కవారితో చెప్పండి, దేవుని వాక్యమే మన గమ్యం. విశ్వాసులకు, దైవజనులకు దేవుని వాక్యమే దిక్సూచి, దేవుని వాక్యమే గూగుల్ మ్యాప్. చెప్తున్నాడు దేవుడు, కుడికి గాని ఎడమకు గాని తిరగకు. రాజీ పడొద్దండి సేవలో, లోకంతో కలిసిపోవద్దు, సత్యంతో నిలిచిపోవాలని లేఖన భాగాలు చెప్తా ఉంటున్నాయి. ఆ సత్యమే క్రీస్తు. క్రీస్తును కలిగి ఈ రోజు నుంచి నువ్వు సేవ చేయి. క్రీస్తు కొరకు రోషం కలిగి బ్రతికి ఈ రోజు నుండి దేవుని యొక్క కార్యాలను చూద్దామా? ఈ రోజు చివరికి ఒక వచనం చదువుకొని మనం ముగించుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. త్వరగా హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరుగుతుదాము. మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తాలంట. ఓపికతో పరిగెత్తాలి. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకై, అవమానము నిర్లక్ష్యం సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. మన ముందు ఆనందం ఉంది, మన ముందు నిరుత్సాహం ఉందేమో. క్రీస్తు వైపు చూచుచు. ఎక్కడ చూడాలంట? క్రీస్తు వైపు చూచుచు. ఎటు చూసినా శ్రమలు ఉంటాయి. ఎటు చూసిన సంఘ సంస్కర్త అయినటువంటి అపొస్తలుల పౌలు వారే భయంకరమైనటువంటి శ్రమలు అనుభవించారు. మరి మన పరిస్థితి ఏంది? శ్రమలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, నిరుత్సాహం ఉంటుంది, బాధలు ఉంటాయి, వేదనలు ఉంటాయి. అనేక రీతిగా మనం ఈ లోకంలో నలిగిపోతాం. కానీ మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో ఎప్పుడైతే పరిగెత్తామో అప్పుడు మాత్రమే ఆ అవమానమును, మన ఎదుట ఉంచబడిన ఆనందమును కొరకై అవమానము నిర్లక్ష్యం చేసి సిలువను సహించి దేవుని దగ్గరికి మనం పరిగెత్తాలి. గమ్యానికి పరిగెత్తినప్పుడు మాత్రమే దేవుని కార్యాలు మనం చూడగలుగుతాం. మనకు ఉంచబడిన పందెంలో సహనంతో పరిగెత్తుదామా ఈ 2026 సంవత్సరం నుండి? ప్రియమైన దేవుని సేవకులారా, ఈరోజు దేవుడు మనతో ఇలా చెప్తున్నటువంటి ఈ మాటలన్నీ కూడా మన జీవితంలో ఎస్టాబ్లిష్ కావాలి. ఆగిపోవద్దు, అలసిపోవద్దు, తృప్తి పడవద్దు. పరిగెత్తడం, ముందుకు పరిగెత్తుతూ మనం వెళ్ళాలి. ఎక్కిపోవాలి, సాగిపోతూ ముందుకు వెళ్తూనే ఉండాలి. నీ గమ్యము దేవుడు. అలసిపోకు, సాగిపోవాలి. ఎందుకంటే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 24వ వచనంలో బహుమానము పొందినట్లు పరిగెత్తామా? ఈ మధ్యాహ్న కాల వేళలో రోషం కలిగి దేవుని కొరకు బ్రతుకుతామా? ఒక తీర్మానం చేసుకుందాం. దేవుని సన్నిధిలో అందరం కూడా తలలు వంచి దేవుని సన్నిధిలో, అయ్యా గడిచిన సంవత్సరాలన్నీ కూడా నా జీవితంలో నేను శ్రమ పడుతున్నా, బాధపడుతున్నా, కృంగిపోతున్నా, నలిగిపోతున్నా. యేసయ్యా, నా జీవితంలో నువ్వు కార్యాలు చేయ మొదలుపెట్టు ప్రభువా. అయ్యా, నా దృష్టి అంతా నేను కుడికి కానీ ఎడమకు కానీ తిరగకుండా, అందరం కూడా ఇటు అటు చూడకుండా దేవుని వాక్యం విన్న మనము మన గురి యొద్దకే పరిగెత్తాలి. ఈ మధ్యాహ్న కాల వేళలో ప్రియ దైవజనమా, నువ్వు సేవ ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు నువ్వు కృంగిపోయినావేమో, నీ పరిస్థితులను బట్టి నలిగిపోయినావేమో, నీకున్నటువంటి పరిస్థితులను బట్టి నువ్వు రాజీ పడుతున్నావేమో,
లేమిలో కొట్టుమిట్టాడుతున్నావేమో, నలిగిపోయి శ్రమ పడుతూ నిరుత్సాహంలో కూరుకొని పోయి ఉన్నావేమో ఈరోజు. ప్రియా దైవజనమా, దేవుడు వాక్యం సెలవిస్తుంది, విశ్వాసములకు కర్తయు దాన్ని కొనసాగించువాడునైనా యేసు వైపే మనము చూడాలి. మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానము నిర్లక్ష్యపెట్టి దేవుని కొరకే బ్రతుకుతాం. ఈ 2026 సంవత్సరంలో ఒక తీర్మానం తీసుకుందామా? ఈ 2026 సంవత్సరంలో ప్రభువా, నేను నా గురి వద్దకే పరిగెత్తాలి, నేను నీకు విధేయత చూపించాలి, నేను నీ కొరకు రోషం కలిగి బ్రతుకుతా అయ్యా, నీ కొరకు ఒక బలమైన పాత్రగా, ఘనమైన పాత్రగా నేను ఈ రోజు నుంచి నేను వాడబడితే కూడా, ఇప్పటి వరకు నా సేవలను బట్టి నేను అలసిపోయినా కానీ ప్రభువా, ఈ రోజు నుంచి నా జీవితంలో గొప్ప కార్యాలు చేయడం ప్రారంభించు తండ్రి. అయ్యా, నువ్వు గొప్ప కార్యాలు చేయండి ప్రభువా. ఎవరైతే ఈ తీర్మానం తీసుకున్నారో మీ కుడి హస్తాన్ని పైకి చూపించండి. ఈ 2026 సంవత్సరంలో దేవుడు బలమైన కార్యాలు నీ ద్వారా, నీ పరిచయం ద్వారా దేవుడు జరిగించాలని ఆశపడితే సిద్ధపడ్డ వారు దయచేసి కుడి హస్తాన్ని చూపించేవారు లేచి నిలబడండి. లేచి నిలబడాల్సిందిగా కోరుతుంటున్నాను. అలాగే మెల్లగా స్లోగా ముందుకు రావాలండి. దేవుని యొక్క కార్యాలు, బలమైన కార్యాలు నీ ద్వారా దేవుడు జరిగించబోతున్నాడు. నిరుత్సాహము కాదు మన గమ్యం, రాజపర్వం కాదు మన గమ్యం. మనకున్నది మహారాజు, గంభీరుడు. ఆయన సేవ మనం చేస్తుంటున్నాం. నిలబడిన వారు దయచేసి ముందుకు రావాల్సిందిగా మనం చేస్తుంటున్నాం. దేవుడు నీ సరిహద్దులను దేవుడు విశాలపరచబోతుంటున్నాడు. అయ్యా, ఈ 2026 సంవత్సరంలో నా ఎడల గొప్ప కార్యాలు చేయవా. ఇప్పటి వరకు కూడా సమస్యలకు తోటి నేను అలసిపోయాను ప్రభువా. అయ్యా, నీ కొరకు నేను రోషము కలిగి బ్రతకాలి ప్రభువా. అనేకులు నశించిపోతున్నారు ప్రభువా, నిరుత్సాహంతో నన్ను మగ్గిపోతున్నప్పటి వరకు కాదు ప్రభువా. నా ఎదుట ఉంచబడిన బంధంలో నేను రోషము కలిగి పరిగెత్తుతా ఈ రోజు నుండి. అయ్యా, నన్ను లేవనెత్తు ప్రభువా, నన్ను బలమైన అభిషేకము చేత నింపు ప్రభువా అని చేతుల పైకి ప్రార్థిస్తాం. అయ్యా, నన్ను నింపు ప్రభువా, నీ బలమైన అభిషేకము చేత నన్ను నింపు ప్రభువా. లార్డ్ జీసస్, బలమైన అభిషేకాన్ని కుమ్మరించు ప్రభువా, నిరుత్సాహం తొలగించు ప్రభువా. రాజ్యం పడకుండా, లోకంతో కలిసిపోకుండా సత్యముతో నిలిచిపోయి నా ఎదుట ఉంచబడిన ఆ గమ్యంలో గొప్ప కార్యాలు చేసిన మిమ్మల్ని లేవనెత్తి ప్రభువా. అయ్యా, అనేకులను మేము ప్రభావితం చేయాలి, అనేకులను నీ వైపు తిప్పే సాధనాలుగా, జ్యోతులుగా మమ్మల్ని వాడుకోండి ప్రభువా, మమ్మల్ని వాడుకోండి ప్రభువా. లార్డ్ జీసస్, యేసయ్యా, యేసయ్యా, థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. సేవకుడా, నీ భాగ్యమెంత గొప్పది, సేవ చేయు నీ బ్రతుకు పుణ్యమైనది. సేవకుడా, నీ భాగ్యమెంత గొప్పది, సేవ చేయు నీ బ్రతుకు పుణ్యమైనది.
థ్యాంక్ యూ జీసస్. ప్రభువా, ఎవరైతే ఈ దినమున తీర్మానం చేసుకొని నీ కొరకు బ్రతకాలని, నీ కొరకు రోషం కలిగి సేవ చేయాలని ఆశపడి ముందుకు వచ్చారు ప్రభా, వారిని దర్శించండి ప్రభా. నీ గొప్ప కార్యాలు ప్రభా వారి చేత చేయడం మొదలు పెట్టండి ప్రభా. ఈ 2026 సంవత్సరంలో బలమైన సేవకులుగా వారిని లేవనెత్తండి ప్రభా. వారి సంఘ సరిహద్దులను విశాలపరచండి ప్రభా. నీ బలమైన కార్యాలు వారి ద్వారా చేయమని ప్రార్థిస్తున్నాను. వారికి దయచేయండి ప్రభా. మొదటి స్థితి కాదు ప్రభా, వారికి గొప్ప స్థితి వారికి దయచేయండి. నీ ఉన్నతమైన ప్రణాళికలో వారిని సిద్ధపరచండి. ఎవరైతే తీర్మానం చేసుకొని ముందుకు వచ్చారో ప్రభా, అయినా నీ బలమైన కార్యాలు ఈ 2026 సంవత్సరాల నుండి వారు చూసిన గాక. బలమైన అభిషేకం వచ్చిన గాక. నా బలమైన అభిషేకం వారికి దయచేయండి. బలంగా లేవనెత్తండి ప్రభువా. గొప్ప కార్యాలు చేయ ప్రభా. వారు అడుగుతున్న ప్రతి స్థలము వారికి ఇవ్వను గాక. వారికి వచ్చిన గాక. అయ్యా, ఈ రోజు నుంచి ప్రభా వారి సంఘ సరిహద్దులను విశాలపరచండి. గొప్ప కార్యాలు చేయండి ప్రభా. వారు ఎక్కడ కాలినట్టు అద్భుతాలు చేయండి. ఎక్కడ కాలినట్టు స్వస్థత చేయండి. మరి పాయింట్ గారు చెప్తా ఉంటా, మరి గురి వద్దకే పరిగెత్తుతున్న మీరందరూ కూడా ప్రభా పరిగెత్తుతూ మీ కొరకు రోషము కలిగి జీవించే యోగ్యత మీకు దయచేయమని ప్రార్థిస్తూ యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. అందరికీ ఒకరికొకరు కంగ్రాచులేట్ చేసుకోండి. కంగ్రాచులేషన్ చెప్పుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.